తిరుపతిలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం దర్శనమిచ్చింది. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మ అనే భక్తురాలు ఈ నెల 19న బంధువులతో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లింది. బంధువులకు ప్రసాదం పంచేందుకు లడ్డు తీయగా ప్రసాదంలో పొగాకు పొట్లం కనిపించింది. శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు కనిపించడంతో ఆశ్చర్యానికి గురైన భక్తురాలు పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో పొగాకు కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రానికి గురి చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తురాలు కోరింది. ఖమ్మం జిల్లా రూరల్ గొల్లగూడెం కార్తికేయ టౌన్షిప్. మేము 19వ తారీఖు తిరుపతి వెళ్ళాం. పద్మావతి 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం. ఇటు తెల్లవారుజామున 3ంటికి ఇంటికి వచ్చామండి. లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకు పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి. పొట్లం గట్టి ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకుని మా బాబుకు చూపిస్తే, ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. మేము ప్రతి నెల వెళ్తున్నామండి. అక్కడ ప్రతి నెల దర్శనం చేసి 8వ సారి అయిపోయిందండి. మేము 4గురం వెళ్తామండి. అంతే అండి. నమస్తే అండి, నా పేరు పవన్ కుమార్. మాది గొల్లగూడెం గ్రామ ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ కార్తికేయ టౌన్షిప్. మొన్న 19వ తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్లారు. 20వ తారీఖున దర్శనం అయ్యి 21వ తారీఖు రిటర్న్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు. ఇలా ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఇక అందులో భాగంగా ఈ రోజు ఇంద్రకీలాద్రిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఇక ప్రాయశ్చిత దీక్షలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. మరోవైపు వచ్చే నెల 1వ తేదీన అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళ్లనున్నారు పవన్. 2వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రాయశ్చిత దీక్ష విరమించనున్నారు. 3వ తేదీన తిరుపతిలో వారాహి సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఇక అందులో భాగంగా ఈ రోజు ఇంద్రకీలాద్రిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ప్రాయశ్చిత దీక్షలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. మరోవైపు వచ్చే నెల 1వ తేదీన అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళ్లనున్నారు పవన్. ఇక 2వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్ష విరమించనున్నారు. 3వ తేదీన తిరుపతిలో వారాహి సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.